హైదరాబాద్ జిల్లా పరిధిలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. సామాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు శేషు, బేగం మాట్లాడారు. 4 నియోజకవర్గాలకు చెందిన పేదలకు రంగారెడ్డి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని చెప్పారు. కాగా స్థానికులు జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని అభ్యంతరం వ్యక్తం చేయడంతో తమను అనర్హులుగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। నమస్కారం అండి మీడియా మిత్రులకి. భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి ఏదైతే మన హైదరాబాద్లో గత ప్రభుత్వం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో హైదరాబాద్ నుంచి 4 కాన్స్టిట్యున్సీస్ చార్మినార్, యాకత్పుర, బహదూర్పుర, మలక్పేట ఈ కాన్స్టిట్యున్సీ నుంచి రంగారెడ్డి డిస్టిక్లో మహేశ్వరంలో 1730 కుటుంబాలని లబ్ధిదారులుగా అక్కడ కేటాయించి పట్టా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న స్థానికులు జీవో 10 ప్రకారము ఆ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించి ఈ 1730 మంది పక్క డిస్టిక్ వాళ్ళు హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్కి వేరే డిస్టిక్లో ఇచ్చే అథారిటీ లేదు అనేసి ఆ జీవో ప్రకారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారం ఆ జీవో ప్రకారమే ఆ జీవో గైడెన్స్ సరిగ్గా పాటించలేదని, హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు సరిగ్గా పాటించలేదని రాష్ట్ర హైకోర్టు కూడా ఆ జీవోకి సపోర్ట్ అంటే ఉన్న వాస్తవానికి చెప్పుకుంటూ ఆ జీవో ప్రకారము హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు అక్కడ అర్హులు కాదు. హైదరాబాద్లోనే డబుల్ బెడ్రూమ్లకి రంగారెడ్డి డిస్టిక్లో హైదరాబాద్ వాళ్ళు కేటాయించిన 2 BHK ఇండ్లకై అర్హులు కాదు అని హైదరాబాద్ కలెక్టర్ గారు కేటాయించిన ఇల్లు అర్హులు కాదనేసి మన హైదరాబాద్ కలెక్టర్కి ఉన్న అథారిటీలో హైదరాబాద్లోనే ఆ లబ్ధిదారులకు హైదరాబాద్లోనే కేటాయించవచ్చని రాష్ట్ర హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మాకు తొందరగా ఇల్లులు రావాలండి. మాకు ఎందుకంటే మేము 2 years నుంచి బాధపడుతున్నాము, సఫర్ పడుతున్నాము. కాబట్టి మాకు జస్ట్ ఈ 20 నుంచి 25 డేస్లలో మాకు ఈ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న ఖాళీగా ఉన్న ఇళ్ళని ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో 1730 మందికి వాళ్ళకి కేటాయించవలసిందిగా మేము కోరుతున్నామండి. మేము ఛాలెంజ్ హైకోర్టు తీర్పుని మేము ఛాలెంజ్ చేయం. ఎందుకంటే హైకోర్టు తీర్పు జీవో ఎలా ఉందో ఆ తీర్పు కూడా అలానే వచ్చింది. దానిపైన మేమైతే ఛాలెంజ్ చేయడం కానీ అలాంటి ఉద్దేశం మాకు లేదు. ఓన్లీ మా డిమాండ్ ప్రభుత్వ అధికారులకే. ఎందుకంటే హైకోర్టు కూడా ప్రభుత్వ అధికారులకు చెప్పింది ఏంటంటే 3 months లోపల ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసి 1730 మంది కూడా ఇల్లులు కేటాయించవలసిందిగా అయితే హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు వారు అయితే సూచించారు. కానీ మేమనేది बाबा नगर चंदाई मिट्टी से है। हम लोग मंगहाल 2 के पूरे पट्टेदारा हैं। हम लोग भाई 2 साल से फिर रहे हैं। बस मांगू सितंबर 2 को दिए ये पट्टे पूरे जनों को, और दिए बाद में हमारे को थोड़े दिन के बाद में मालूम वहाँ के गांव के लोगों ने केस डाल दिए बेटे को। उस तारीख से हम लोग वहाँ फिर रहे हैं, कोर्ट कचहरी मंडल हर जगह ऑफिसों को जहाँ हम लोग को मालूम हो रहा वहाँ जा रहे हैं। हमारे हर जगह बोल रहे हैं गवर्नमेंट काम कर रही बोल रहे हैं, मगर वो गवर्नमेंट काम कर रही थी नहीं कर रही थी वो नहीं मालूम भाई। अब हमारे को फिर के आखिरी में हमारे को कोर्ट का फैसला आया। कोर्ट के फैसले में ये आया कि 10% गांव वालों को बाही का देंगे लोगों को बोल के ऐसी चाया बोल के मालूम हुआ। अब क्या है क्या नहीं वो हमारे को नहीं मालूम भाई। अब 2 साल हो गए हम लोग किराए भर के बहुत परेशान हो गए। हमारे बच्चों के स्कूल वो ये अब शुरू हो गए। अब हम लोग कैसा करना, अब हमारे हक़ में कुछ भी फैसला नहीं है, सरकार हो गया हम लोग। अब जो भी है अब गवर्नमेंट करना हमारे वास्ते, ऑफिसर्स करना और रेवंत रेड्डी सर करना, और दिव्या मैडम भी भरोसा दिलाए थे हमारे को कि मैडम बोले आप लोगों के हक़ में कुछ भी फैसला आया तो हम लोग बात करते बोल के बोले। अब हमारे हक़ में क्या फ़ैसला आया वो क्या नहीं वो गवर्नमेंट को मालूम, हम लोगों को नहीं मालूम। मगर हम लोग तो इस वक्त बहुत परेशान है भाई। अब हम किराए भी नहीं बन सकते, हम लोगों को मकान रहा भी हट जाओ बोल के बोल रहे हैं। अब वो वजह से हमारे को अब यही महीने में 20 या 25 दिन के अंदर हमारे को अलॉटमेंट कर देना, हमारे को कहीं ना कहीं हमारे को दे देना, और हमारे एरियो के हिसाब से हमारे को घरा दे देना। अब हम लोग नहीं फिर सकते, अगर कुछ ऊंच नीच हो गया करा तो अब ये गवर्नमेंट जिम्मेदार है, क्योंकि पब्लिक अब नहीं खामोश बैठी। हम फर्स्ट फेज़ के हैं, हम लोग पूरे पीछे हो गए। जो अब इंदिरम्मा इल्लू के हैं, मूसी रिवर्स के हैं, वो लोग पूरों को दे दिए, हम लोगों को अभी तक अटका के रखे। हमारे भी छोटे बच्चे हैं, घर हैं, कारोबार हैं, हम लोग कहाँ फिरना, हमारा पैसा डाल के हम लोग हर जगह फिर रहे हैं। हमारे को कहीं भी नहीं बोल के बोल रहे हैं सब जने। अब हमारे से नहीं होता, गवर्नमेंट से हमारी अपील है, रेवंत रेड्डी से अपील है हमारी, और पूरे ऑफिसर्स से, गवर्नमेंट ऑफिसर्स से हमारी अपील है कि हमारा फैसला करना और यही महीने में हमारे को हमारा हक दिलाना। अगर कुछ ऊँच नीच हुआ तो गवर्नमेंट जिम्मेदार है इसकी, क्योंकि हमारी पब्लिक नहीं खामोश बैठी और हम भी नहीं खामोश बैठेंगे अब।
अब बहुत हो गया, अब नहीं खामोश बैठे, या नहीं तो अब हम जाके धरना देते, हम कुछ ना कुछ करते। और इसके जिम्मेदार गवर्नमेंट के ऑफिसर्स और रेवंत रेड्डी सर आप हैं, क्योंकि हमारे को हक दिलाना आपका काम है, आपकी गवर्नमेंट है ये। आपके ऊपर हम हर तरीके से भरोसा करें। आप दूसरे स्कीमों के ऊपर तवज्जो दे रहे हैं, मगर डबल बेडरूम जिसको आया उनको नहीं दे रहे हैं आप, उनको देख रहे भी नहीं आप। आगे के वालों को पीछे के लोगों को आगे कर दे रहे हैं आप। जो भी है अब हम लोग का फैसला करना, और यही महीने में हमारे को होना, हमारे बच्चों के स्कूल कॉलेजेस सब हो गए, और हमारे एरिया में हम लोगों को सराउंडिंग करके मालूम करके हमारे एरिया में हमारा हक दिलाना भाई। रेवंत रेड्डी सर से हमारी अपील है।